సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన గుమ్మా సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన గుమ్మా నిందిటి నీవే జగత్తునంతా నువ్వు వినాంత మాయా నిందిటి నీవే జగత్తునంతా నువ్వు వినాంత మాయా సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన గుమ్మా సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన గుమ్మా నీ ఒక అంధుని బంధిత బంధిని ప్రభు దర్శనమే ఇమ్మా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సాయిబాబా యోగీశ్వరుడిగా భగవంతుడు చేయవలసినటువంటి కార్యాన్ని నిర్వర్తించేటందులకు అవని మీద ఈ భూమి మీద అవతరించారు అని హేమాధిపంతు చెబుతూ ఇక్కడ ముగ్గురు భక్తుల యొక్క అనుభవాలను ఈ అధ్యాయంలో గుర్తు చేశారు హేమాధిపంత్. వారిలో ఒకరు ఠాకూర్, రెండవ వ్యక్తి పాటంకర్, మూడవ వ్యక్తి పంఢరీపురంలో ఉండేటువంటి ఒక ప్లీడర్. పంఢరీలో ఉండేటువంటి ప్లీడర్కు బాబా ఏ రకమైనటువంటి అనుభవాన్ని కలిగించారో బోధ చేశారో విందాం. ముందు షిరిడీకి వచ్చారు. ఆయన బాబా దగ్గరకు వచ్చి నమస్కారం చేశారు. అప్పుడు బాబా దగ్గర చాలామంది కూర్చొని ఉన్నారు, కొద్దిమంది అనుకోండి కూర్చొని ఉన్నారు. అలా కూర్చొని ఉన్నప్పుడు బాబా ఎవరి వైపు కూడా వేలు పెట్టి చూపించకుండా ఈ లోకులంతా టక్కరి వాళ్ళయ్యా, మనుషులు చూస్తేనేమో కాళ్ళ మీద పడతారు, దక్షిణలు ఇస్తారు, ఆ తర్వాత ఆయన కనబడకపోతే మాత్రం ఆయన తిడుతుంటారు, ఎవరు దక్షిణలు ఇవ్వమన్నారు, ఎవరు కాళ్ళ మీద పడమన్నారు అని బాబా అన్నారు. అనేటప్పటికీ ఎవరికి అర్థం కాలేదు. ఏమిటి లోకులంతా అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వారని ఎవరి పేరు చెప్పకుండా ఎవరి మీద వేలు పెట్టి చూపించకుండా ఇట్లా చెప్తున్నారే బాబా అని అనుకున్నారు. సరే శ్యామ ఇంటికి వెళ్ళారు. శ్యామ ఇంట్లో ఈ పండరి నుంచి వచ్చినటువంటి ప్లీడర్ భోజనం చేస్తున్నాడు. ఆ భోజనం చేస్తున్నప్పుడు కూడా ఇదే ఆలోచన, ఎందుకో బాబా ఈ రోజున అందరినీ పట్టుకొని తిట్టాడు, లోకులంతా టక్కరోళ్ళు అన్నారు, ఏమిటో అర్థం కాలేదండి అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఆ ప్లీడర్ అన్నాడట, మిమ్మల్ని కాదండి, మీరు చాలా పుణ్యాత్ములు, ఆ బాబా ఆ మాటలు టక్కరోళ్ళని అందరినీ అన్నారు అని మీరు అనుకుంటూ ఆలోచన చేస్తున్నారు కదా, అసలు అట్లా అన్నది నా గురించేనయ్యా అన్నారట. అదేంటి మీరెందుకు ఈ రోజే కదా మీరు వచ్చినారు, మరి మిమ్మల్ని ఎట్లా బాబా అట్లా అంటారంటే, లేదు నేను పంఢరిలో ప్లీడర్ని, మా కోర్టులో భోజనం సమయంలో మా ప్లీడర్ల అందరి ముందు ఒక రోజు కూర్చొని ఉన్నాం. అలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈరోజు జడ్జి గారు ఎందుకు సెలవు పెట్టారని మాలో మేము ఒకరినొకరు అడిగితే చెప్పారు, ఆయన షిరిడీకి వెళ్ళారు జడ్జి గారు అని. ఎందుకు వెళ్ళారు అని అడిగితే వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగాలేదట, అందుకని అబ్బాయిని తీసుకొని షిరిడీకి వెళ్ళాడు జడ్జి గారని చెప్పారు ఎవరు. అప్పుడు మాలో మేము అనుకుంటున్నాం, ఏమిటి బాబా దగ్గరికి తీసుకుని వెళ్ళాడంటున్నారు, అక్కడ ఏమైనా హాస్పిటల్ ఉందా, ఆయన ఏమైనా డాక్టరా, ఈ జడ్జి గారికి ఏమి తలకాయ లేదా, తెలివితేటలు లేవా, చదువుకున్న వాడే ఉండి ఈ రకంగా మూఢ విశ్వాసాలతో ఎవరో ఒక ఆయన రోగానికి ఏదో మందిస్తాడని అట్లాంటి ఆ రకంగా ఆ ఫకీర్ దగ్గరికి వెళ్ళి ఈయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడా అని అందరూ అనుకున్నాము. దాంట్లో నేను కూడా నా వంతుగా నేనుగా బాబాను విమర్శించా. కానీ 4 నెలల తర్వాత ఇప్పుడు బాబా దగ్గరకు వచ్చా, బాబాను చూశాను, బాబా కాళ్ళ మీద పడ్డాను, చాలా ఆనందం కలిగిందండి. దక్షిణ కూడా ఇచ్చాను. బాబా ఏమన్నారు, లోకులంతా టక్కరోళ్ళయా, చూడనప్పుడేమో తిడతారు, చూడంగానేమో వచ్చి కాళ్ళ మీద పడతారు, దక్షిణిస్తారు, నా గురించే. అంటే ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, ఎవరిని కూడా విమర్శించకూడదు,
ఏ యోగీశ్వరులను కూడా ఎప్పుడు ఏ మహిమ కలిగిన వాళ్ళని ఎవరినైనా మహాత్ములను ఎవరినైనా కానీ నోరు ఆ రకంగా పాడు చేసుకోకూడదు, తప్పది, విమర్శించడం చాలా తప్పు, ఇప్పటి నుంచైనా నేను ఆ రకంగా ప్రవర్తించాలని బాబా నాకు బోధ చేశాడయ్యా అన్నారండి. అలాగే ఇంకొక వ్యక్తి ఠాకూర్ అండి. ఆ ఠాకూర్ అనేటువంటి వ్యక్తి షిరిడీకి వచ్చాడు. ఆయనకి ఏ రకమైనటువంటి అనుభవం కలిగిందో ఈ సచ్చరిత్రలో ఈ 21వ అధ్యాయంలో హేమాధిపంత్ గుర్తు చేశారు. ఠాకూరు బాగా చదువుకున్నాడు. ఆయన ఒక గురువు గారిని ఆశ్రయించాడు. ఆ చదువుకున్నటువంటి వాడు ఆ గురువు గారిని ఆశ్రయించిన వాడు ఆ గురువు గారి పేరు అప్పా యోగి. ఆయన కన్నడ దేశంలో బెళగాం అనేటువంటి ఊరిలో చక్కగా వేదాంతపరమైనటువంటి విషయాలను ఉపన్యాసంగా చెప్తుండేవాడట. అలా చెబుతున్నటువంటి ఆ అప్పాయోగి దగ్గరికి ఈయన తరచు ఆ ఉపన్యాసాలు వినడానికి వెళ్తుండేవాడు. ఈ ఠాకూర్ బాగా చదువుకున్నవాడు, ఒక ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఈ చదువుకున్నవాడు ఉద్యోగం సంపాదించుకున్నవాడు ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఉపన్యాసాలు వింటూ ఉండేవాడట. అదృష్టవశాత్తు ఈ ఠాకూర్కు కలెక్టర్గా ఉద్యోగం వచ్చిందండి. చిన్న వయసులోనే కలెక్టర్ అయిపోయాడు. చాలా ఆనందపడ్డాడు. అప్పుడు ఆ అప్పాయోగి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీ అనుగ్రహం వల్ల నేను కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించబోతున్నాను, చాలా ఆనందంగా ఉంది, మీరు నన్ను ఆశీర్వదించండి అన్నారు. అప్పుడు ఆ అప్పాయోగి వేదాంత సాగరం అనే ఒక పుస్తకం ఇచ్చారట. దీన్ని చదువుకో, నువ్వు ఉత్తర భారతదేశానికి వెళ్తావు కదా, అక్కడ ఒక యోగీశ్వరుడు నీకు తారసపడతాడు. ఆయన ఈ చదువుకున్నటువంటి చదువులో విన్న విషయంలో నువ్వు తర్వాత ఏం చెయ్యాలి ఆ కర్తవ్యాన్ని ఆయన బోధిస్తాడు అని ఠాకూర్కు వాళ్ళ గురువు గారు అప్పాయోగి చెప్పాడు. ఆయన తర్వాత చాలా చక్కగా ఆ కలెక్టర్ ఉద్యోగం చేస్తూ ముంబాయిలో ఉంటున్నాడు. ముంబాయిలోనే ఆయన కలెక్టర్గా ఉండినటువంటి ఒక రోజున ఆ ఠాకూర్ దగ్గరికి చందర్కర్ గారు వచ్చారు. చందర్కర్ గారి దగ్గర ఈ ఠాకూర్ అన్నాడు, యోగీశ్వరులు చాలా గొప్పవాళ్ళయ్యా, అసలు వాళ్ళ దర్శనం చేసుకుంటే చాలు, మనకు ఈ ఉద్యోగాలు, ఈ ప్రమోషన్లు, ఈ సంపాదన ఇదంతా అనవసరం, గురువుని ఆశ్రయించాలి మనం అని కలెక్టర్ అయినటువంటి ఠాకూర్ చెప్తున్నాడట చందోర్కర్ గారికి. చందోర్కర్ అంతా వింటున్నాడంటే, ఏమిటి కలెక్టర్ ఇంత చిన్న వయసులో కలెక్టర్ అయ్యాడినా, ఎంత గొప్పగా వేదాంతపరమైనటువంటి విషయం చెప్తున్నాడు, గురువుని ఆశ్రయించాలని, ఈ ఉద్యోగాలు, ఈ ప్రమోషన్లన్నీ చాలా తక్కువగా మనం దాని గురించి దృష్టి పెట్టుకోవాలని అంటున్నాడని అనుకుని, అయ్యా మీకు ఒక చిన్న సలహా చెప్తున్నాను, మీరు యోగులన్నా గురువులన్నా చాలా గొప్పగా గౌరవిస్తున్నారు కదా ఠాకూర్ గారు, మరి మీరు ఒక్కసారి షిరిడీకి రండి. సాయిబాబా చాలా గొప్ప యోగీశ్వరుడు, ఆయన మా గురువు గారు, ఆయన దర్శనం కూడా మీరు చేసుకుంటే చాలా ఆనందపడతారు అని నానాసాహెబ్ చందోర్కర్ తహసీల్దార్ గారు ఆ కలెక్టర్ ఠాకూర్తో చెప్పాట. వెంటనే ఠాకూర్ అన్నాడట, మీరు వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తానన్నట. అప్పుడు చందోర్కర్ అన్నాడట, నేను రేపు వెళుతున్నాను షిరిడీకి, నాతో పాటు రండి అన్నట. వెంటనే ఠాకూర్ ఏం చేశాడంటే, రేపా కష్టమండి, కోర్టులో ఒక కేసు ఉంది, ఆ కేసు విషయంలో నేనే వెళ్ళి కాస్త విషయాన్ని చూడాలి, కాబట్టి రేపు రాలేను అన్నాడు. అప్పుడు చందోర్కర్ చెప్పాడట కూడా, కోర్టులో కేసు గురించి మీకెందుకు స్వామి, మీ దగ్గర ఎంతమంది ఉద్యోగస్తులు లేరు కింది వాళ్ళు, మరి వాళ్ళకి ఎవరికైనా చెప్పొచ్చు కదా, ఎందుకు దాని గురించి ఆలోచిస్తారు, ఆయన సాయిబాబా మీద భారం వేయండి అయ్యా, ఆ విషయం ఎందుకు మీకు అని కలెక్టర్కి చెప్పాడు. కానీ కలెక్టర్ వినలేదండి. అందుకని కొంతమంది చెప్తారు కానీ ఆచరణలో పెట్టారండి. వేదాంత విషయాలు గురువుగారు దర్శనం చేసుకుంటేనే చాలని చెప్పిన కలెక్టర్ ఈ రకంగా రేపు నేను షిరిడీకి వెళ్తున్నా అంటే, ఎక్కడ నుండి రేపు మీతో పాటు నాకు రావడం కష్టం అన్నాడు. సరే నేను వెళ్తానండి అని వెళ్ళాడు. చందోర్కర్ గారేమో షిరిడీకి వెళ్ళిపోయాడు, ఈ కలెక్టర్ గారేమో మొర్నాడు కోర్టుకు వెళ్ళాడు. ఏం జరిగింది, కోర్టులో జడ్జి గారు రాలే. ఇంకక్కడ ఉండడం ఎందుకని అక్కడికక్కడి నుంచి ఆ ఠాకూర్ ఏం చేశారు, షిరిడీకి వచ్చేసాడట. వచ్చి షిరిడీలో దిగంగానే అడిగాడట. మామూలుగా షిరిడీలో దిగంగానే ఎవరైనా ఆ రోజులు అడిగేది ఏమిటి, సాయిబాబా ఎక్కడున్నారంటే ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి అని. కానీ ఠాకూర్ అనే కలెక్టర్ షిరిడీలో దిగంగానే అడిగాడట, చందోర్కర్ గారు ఉన్నారా అని. చూడండి ఆ రకంగా, అంటే తహసీల్దారు, నేను కలెక్టర్ను, చందోర్కర్ ద్వారా సాయిబాబా దర్శనం చేసుకోవాలి, ఇవన్నీ మనసులో అదే ఆలోచన అతనికి. ఆ రకంగా ఆ ఠాకూర్ అనే వ్యక్తి షిరిడీలో దిగంగానే చందోర్కర్ గారు ఉన్నా అంటే ఇప్పుడే వెళ్ళిపోయినాడండి ఆయన అన్నారు. అప్పుడు ఎవరో తీసుకుని వెళ్ళి సాయిబాబా దర్శనం చేయించారు.
సాయిబాబాను చూచాడట ఠాకూర్. చిన్న వయసులోనే కలెక్టర్ అయిపోయాడు. సాయిబాబాను చూసినటువంటి ఆ ఠాకూర్కి చాలా ఆనందం, ఆశ్చర్యం కలిగిందట. ఆయన ముఖం, ఆయన తేజస్సు, ఆయన పాదాలకు నమస్కారం చేశారు. చాలా గొప్పవారైనా అని ఆయన పాదాలకు నమస్కారం చేస్తే అప్పుడు కాళ్ళ మీద పడ్డటువంటి ఠాకూర్ను చూచి బాబా అన్నారట, బాబు ఇక్కడ నేను చెప్పే నీతులు అప్పయోగి చెప్పే నీతులంత సులభంగా ఉండవు. నానే ఘాటులో ఎనుబోతు మీద స్వారీ చేశావు చూడు, దానికంటే చాలా కఠినంగా ఉంటాయ్యా. పుస్తకాలు చదవడం కాదు బాబు చేయవలసింది, దాన్ని ఆచరణలో పెట్టాలయ్యా. అప్పాయోగి చెప్పిందంతా నిజమే, ఆ చెప్పిన విషయాన్ని వినడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టాలి, దేహాన్ని కష్టపెట్టాలయ్యా అని సాయిబాబా చెప్పేటప్పటికీ ఠాకూర్కి ఒక్కసారిగా భ్రాంతి కలిగిందట, ఆశ్చర్యం కలిగింది. ఇదేమిటి, నా గురువు గారు అప్పాయోగిని నీకు ఎవరు చెప్పారు? అప్పాయోగి చెప్పినటువంటి ఆ ఉపన్యాసాలు నేను విన్నాను కానీ ఎక్కడ కూడా ఆయన కోసం నేను ఏ రకంగా కష్టపడలే. అదృష్టవశాత్తు ఉద్యోగస్తున్నైనాను, చాలా గొప్పగా ప్రమోషన్లు పొంది కలెక్టర్నైనాను. ఆ కలెక్టర్ కావడం కోసం ఒక చోట నానేఘాటులో బాబా ఇప్పుడే చెప్పారు, ఆ నానేఘాటులో దున్నపోతు మీదకి ఎక్కి లోయలోకి దిగి మళ్ళా పైకి వచ్చాను. నిజమే, ఇంత కష్టపడ్డాను దేనికోసం? ప్రమోషన్ కోసం, మెప్పు కోసం, గవర్నమెంట్ వాళ్ళ మెప్పుల కోసం ఇన్ని కష్టపడ్డాను. కానీ శారీరకంగా ఎప్పుడు కూడా గురువుగారి కోసం కష్టపడలేదే. చూడు బాబా ఎంత చక్కగా చెప్తున్నాడు అని అనుకొని బాబాకు నమస్కారం చేశాడట. ఈ ఠాకూర్ అనే వ్యక్తి ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలో ఆధ్యాత్మికత అంటే భగవంతుడి మీద భారం వేయడం లేదా గురువు చెప్పినటువంటి మాటలను విన్న ఆచరణలో పెట్టడం అనేటువంటిది ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు థియరిటికల్ అనుకున్నాడు, సిద్ధాంతపరమైనవి అనుకున్నాడు ఠాకూర్. సాయిబాబా చెప్పారు అవి సిద్ధాంతపరమైనవి కావయ్యా, ఆచరణ యోగ్యమైనవిగా ఉండాలి. అవి ప్రాక్టికల్గా మనం వాటిని అనుభవించాలి, మనం ఆచరణలో పెట్టాలి. అలా ఆచరణలో పెట్టనటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు సిద్ధాంత పరంగా మాత్రమే ఉంటే ప్రయోజనమే లేదు. పుస్తకాలు చదవడం కాదు, పుస్తకాల్లో ఉండేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకాలు చదివినప్పుడు వాటిని కొంతైనా కొంత ఆచరణలో పెట్టకపోతే వృధా అని ఎంత చక్కగా చెప్పారు. మా గురువు గారు చెప్పినట్టుగా ఉత్తర దేశానికి వెళితే నీకు ఒక యోగీశ్వరుడు మార్గదర్శకత్వం చేస్తారని. కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయంలో 21వ అధ్యాయంలో హేమాధిపతి గారు చెప్తున్నారు, యోగుల యొక్క కర్తవ్యం అంతా ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఉంటారు, కానీ వాళ్ళ ఆత్మ మాత్రం ఒకటిగానే ఉంటుంది. ఎక్కడ అప్పాయోగి కన్నడ దేశం, ఎక్కడ మహారాష్ట్రలో ఉండేటువంటి షిరిడి అనేటువంటి ప్రదేశంలో, ఆ ప్రాంతంలో, ఆ ఊళ్ళో ఉన్నటువంటి సాయిబాబా. మరి ఆయన చెప్పిన విషయాలు ఈయనకి ఎలా తెలుసు? ఆయన గురువు గారు అప్పాయోగిని బాబాకి ఎలా తెలుసు? ఆయన ఉపన్యాసాలు వింటూ ఉండేవాడని ఠాకూర్ అనేటువంటి ఆ వ్యక్తి కలెక్టర్ అయినాడని బాబాకి ఎలా తెలుసు? అన్నీ తెలుసండి వారికి. వారు ఏ రకంగా ఎవరికి మార్గదర్శకత్వం చేయాలో వారికి ఆ రకంగా మార్గదర్శకత్వం చేస్తారు. ఈ అధ్యాయంలోనే చివరిగా హేమాధిపంత్ గుర్తు చేసిన ఒక కథ చాలా గొప్ప కథ అండి. చాలా అర్థం చేసుకోగలిగి శ్రద్ధగా విని దాన్ని అన్వయం చేసుకోగలిగితే చాలా ఆనందం కలుగుతుంది. అనంతరావు పాటంకర్ అని ఒక ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ చదివాడండి. చాలా గొప్ప పేరున్నవాడు. ఆయన షిరిడీకి వచ్చారు. హరిసీతారాం జోగ్ ఇంట్లో ఉన్నారట. బాబా దర్శనానికి వచ్చానని చెప్పారట. చాలా ఆనందపడ్డాడట హరిసీతారాం జోగ్. మీ అంతటి వాళ్ళు షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకుంటున్నారు, చాలా ఆనందంగా ఉందండి మాకంటే. కాదయ్యా, నాకు చిన్న సమస్య ఉంది, నాకు ఒక బాధ ఉంది అన్నారట. ఏమిటా బాధ? నేను పుస్తకాలు చదివాను, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ నాకు తెలుసు, నేను అన్నీ చదువుకున్నాను. కానీ ఒకటే, నాకెందుకో నిద్ర పట్టడం లేదయ్యా. ఎక్కడ కూడా నాకు ఏదన్నా ఆలోచిస్తే మనస్సుకు శాంతి కూడా దొరకడం లేదు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, జోగ్ గారు చదువు రానివాడు హాయిగా ఎండలో కూడా నిద్రపోతున్నాడు, చదువు వచ్చి పుస్తకాలు చదివే నాకు, అన్ని విషయాలు తెలిసిన నాకు నిద్ర పట్టడం లేదంటే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఈ రకంగా ఎక్కువగా చదువుకున్నాను కాబట్టి నిద్ర పట్టడం లేదేమో. మరి ఎందుకు ఇట్లా జరుగుతున్నదా? ఈ విషయంలో బాబా ఏదైనా సలహా ఇస్తారేమో, ఆయన అనుగ్రహం ఏమైనా కలుగుతుందేమో అని జోగుతో అనంతరావు పాటంకర్ చెప్పారట. తప్పకుండా బాబా తప్పకుండా అనుగ్రహిస్తాడయ్యా అన్నారట. ఆ తర్వాత అనంతరావు పాటంకర్ ఆ వేదాంగాలు చదువుకున్నటువంటి ఆయన వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నారు. బాబా పాదాలు కడిగారట. బాబా పాదాలకు పూజ చేశారట. నమస్కరించి, స్వామి నా సమస్య ఇది, నాకు నిద్ర పట్టడం లేదు, నాకు మనస్సుకు శాంతి లేదు, నేను చదవని పుస్తకం లేదు, నాకు తెలియని వేదాంతం లేదు,
అని పాటంకర్ బాబాకు నమస్కారం చేసి ఆ రకంగా తన సమస్య ఏమిటో బాధ ఏమిటో చెప్పుకుంటే అప్పుడు బాబా మామూలుగా ఏమన్నారు, బాబు నా దగ్గరికి ఒక వర్తకుడు వచ్చాడయ్యా. ఆ వర్తకుడు వచ్చినప్పుడు ఒక ఆడగుర్రం వచ్చింది. ఆ ఆడగుర్రం ఏం చేసిందో తెలుసా? ఒక లద్దె వేసింది. ఆ లద్దెను ఆ వర్తకుడు ఏం చేశాడో తెలుసా? అసహ్యం అనుకోకుండా ఆతృతతో తన పంచకొంగులోకే పోగు చేసుకున్నాడయ్యా అని బాబా పాటంకర్తో అన్నాడు. ఇదేమిటి, నాకు నిద్ర పట్టడం లేదు స్వామి, నాకు మనసుకు శాంతి అనేటువంటిది లేకుండా పోతున్నది అని ఏదైనా సలహా ఇవ్వమని బాబాని అడిగితే, బాబా ఏమిటి ఈ గుర్రపు పెంట కథ చెప్తున్నాడు అని అనుకున్నాడు. బాబాను మళ్ళీ ప్రశ్నించలేదు. వచ్చాడు. శ్యామ ఇంట్లో భోజనానికి చేస్తున్నాడు. ఆ భోజనం అయిన తర్వాత ఆ ఇంట్లోకి వచ్చారు దాదా కేల్కర్. దాదా కేల్కర్ షిరిడీలో చాలా సుప్రసిద్ధుడైనటువంటి బ్రాహ్మడు, బాబానే భగవంతుడుగా నమ్ముకున్నవాడు. ఆ కేల్కర్ అడిగారట, పాటంకర్ గారు మీరు షిరిడీకి వచ్చారు, చాలా ఆనందంగా ఉంది, మీరు బాబా దర్శనం కూడా చేసుకున్నారు కదా, మరి బాబా దర్శనం చేసుకున్నప్పుడు మీకు ఏం అనుభవం కలిగింది, బాబా ఏమన్నారు, మిమ్మల్ని ఎలా అనుగ్రహించారంటే అప్పుడు చెప్పాడట పాటంకర్, అయ్యా నా బాధ నా సమస్య చెప్పాను, కానీ బాబా ఇదేమిటో గుర్రపు పెంట కథ చెప్పాడయ్యా అన్నారట. అప్పుడు కేల్కర్ గారు అన్నారట, లేదు పాటంకర్ గారు, దీంట్లో చాలా అర్థం ఉంది. బాబా మాటలు బాబా లీలను అంత తొందరగా మనం అర్థం చేసుకోలేం, అన్వయం చేసుకోవాలి. ఏమన్నారు బాబా, మీతో వర్తకుడు వచ్చాడు నా దగ్గరికి అన్నారు. ఆ వర్తకుడు ఎవరో కాదు, మీరే అనుకోండి. వచ్చినప్పుడు ఏమొచ్చిందన్నారు, ఒక ఆడగుర్రం, అంటే భగవంతుడి అనుగ్రహం. అది ఏం చేసింది, ఒక లద్దె వేసింది. అంటే మీరు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుడు మీకు ఇచ్చిన అనుగ్రహం ఏమిటి, భక్తి అనేటువంటిది కలిగించడం. ఆ భక్తి అనేటువంటిది ఎట్లాంటిదన్నారు, గుర్రపు పెంట లద్దె. అది ఏమైంది, పడిపోయింది ఉండదు. వాటిని ఏం చేశాడని చెప్పారు బాబా, ఆతృతతో అసహ్యం అనుకోకుండా పోగు చేసుకున్నాడు. ఏమిటంటే ఎన్నటవి 9 లద్దెలను. అంటే అర్థం ఏమిటి, స్వామి మీకు నేను చెప్పేంత వాడిని కాదు, కానీ బాబా చెప్తున్నది ఏమిటంటే, నాకు అనిపిస్తున్నది బాబా మాటలకు అర్థం చెప్పగలిగినంత వాడిని కాదు, కానీ నాకు అనిపిస్తున్నది ఏమిటంటే గురువును నమ్ముకోండియా, ఎవరినైనా గురువును ఆశ్రయించండి, నమ్ముకోండి. ఆ గురువును ఈ రకంగా 9 రకాలుగా చక్కగా ఆయన సేవ చేసుకోండి. ఎలా, శ్రవణం, మననం, కీర్తనం, పాదసేవనం, అర్చనం, నమస్కారం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. గురువు గురించి వినండి, గురువు గురించి కీర్తన చేయండి. గురువు గురించి విన్న తర్వాత, కీర్తన చేసిన తర్వాత శ్రవణం, మననం చేసుకోవాలి. వినడం కాదండి, వినేది కానీ, మననం చేసుకునేది కానీ, కీర్తన చేసేది కానీ, పాదసేవనం కానీ, ఈ 9 మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రేమతో చేయాలి. ఎలాగైతే వర్తకుడు అసహ్యం అనుకోకుండా ఆతృతగా ఏదో లాభం సంపాదించుకోవచ్చని ఎట్లయితే పాకులాడాడో, అలాగే మీరు కూడా ఆ గురువు యొక్క ఆశీర్వచనం కోసం ఈ వేదాంగాలు చదువుకున్న మీరు ఆ రకంగా ప్రేమతో భగవంతుడిని, గురువును సేవించుకోండి బాబా ఈ రకంగా చెప్పారేమోనండి. అప్పుడు మీకు మనశ్శాంతి కలుగుతుందేమో అని బాబా ఆశీర్వచనమేమోనండి అని దాదా కేల్కర్ పాటంకర్తో చెప్పాడు. ఏమో అని అనుకున్నాడంతే. తర్వాత పాటంకర్ బాబా దగ్గరికి మళ్ళీ వెళ్ళి, అయ్యా వెళ్ళొస్తాను స్వామి, నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించారట బాబాకు. అప్పుడు బాబా అన్నారట, 9 ఉండలను పోగు చేసుకుంటున్నావా బాబు అన్నారటండి. 9 ఉండలను అంటే బాబా మీద భక్తి మార్గాలతో భగవంతుణ్ణి గురువులో సేవించుకుంటున్నావా? బాబా నేను ఇంకో పుస్తకం చదవమంటే చదవగలుగుతానేమో, ఇంకొక వేదాంతపరమైనటువంటి విషయాన్ని తెలుసుకోమంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తానేమో, కానీ ప్రేమతో భక్తితో చక్కగా ఎవరినైనా సేవించుకోవాలంటే ఎందుకో మనసు కుదట నిలబడడం లేదు అని పాటంకర్ బాబా దగ్గరంటే, బాబు నీవిప్పుడు ఆశీర్వదింపబడుతున్నావు కదా, నీవేం భయపడనక్కర్లే, ఆనందంగా తృప్తిగా ఉంటావు అని బాబా పాటంకర్ను ఆశీర్వదించాడట. ఎంత చక్కటి కథండి ఇది. అయ్యా మనం పుస్తకం చదవడం కానీ, ఆ పుస్తకం చదవడంలో కాదండి, నాకు వేదాలు తెలుసు, వేదాంగాలు తెలుసు, పురాణాలు తెలుసు అని చెప్పేసి పండితులుగా చెప్పబడడం కాదండి. ప్రేమతో ఉండండి, ప్రేమతో. అందుకోసమే ఇక్కడ భక్తి మార్గాలు 9 ఏమిటవి, శ్రవణం, ప్రేమతో వినండి, ప్రేమతో మననం చేసుకోండి, ప్రేమతోనే కీర్తన చేయండి. చాలామంది అంటుంటారు, మాకు కీర్తన చేయడానికి ఏ రకమైనటువంటి తబలా లేదు, మాకు రాగాలు రావు. అక్కర్లేదండి,
మా అమ్మ గురించి నేను చెప్తున్నాను. నాకేమైనా తబలా కావాలా, నాకు రాగాలు రావాలా? అక్కర్లేదు. మా అమ్మ ఇంత గొప్పది, నాకు గురువుగా ఆ రకంగా ఆశీర్వదించిందని చెప్తున్నాను. మీరు మీ గురువు గురించి అట్లాగే చెప్పండి. కీర్తిస్తే, మననం చేసుకుంటే, శ్రవణం చేసుకుంటే మనస్సుకు ప్రశాంతత అండి. అలాగే పాదసేవనం చేయండి, అర్చన చేయండి, నమస్కారం చేయండి. దానివల్ల అహంకారం పోతుందండి. ఎందుకంటే గురువు గురించి చెప్పి 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 గురువు గురించి మననం చేసుకొని శ్రవణం చేసి తర్వాత ఏమైపోతుందంటే మనం గురువులమైపోతాం. అదొక పెద్ద అనారోగ్య స్థితి. అందుకని భ్రమర కీటక న్యాయం అంటారు దాన్ని. నేను గురువు గురించి చెప్పి కొన్నాళ్ళకి ఏమైపోతుందంటే గురువునైపోతాను. అట్లాంటి స్థితి కాకుండా గురువు పాదసేవనం చేయి, అర్చనం చేయి. అర్చన చేయడంలో విశేషం తనది నాది అనేటువంటి దేహానికి సంబంధించింది కాదండి. అందుకు పూజ అనలేదండి, అర్చన అన్నారు. అలాగే అర్చన చేస్తూ పాదసేవనం చేస్తూ నమస్కారం చేయడం అండి. నమస్కారం చేయడం అంటే తల ఉంచుకోవడం, 2 చేతులు జోడించడం కాదండి. సర్వస్వ శరణాగతి ఈ రకంగా చేయి. ఆ తర్వాత ఏమిటి? దాస్యం చెయ్యాలట. మృత్యు, స్వామి మీరు తప్ప నాకు ఇక యజమాని లేడు. అందుకని చెప్తారేంటంటే బాబా గురువే, లేదా మనం ఒక గురువుని నమ్ముకుంటాం, ఆయన గురువే, ఆయన భగవంతుడే, కానీ నువ్వెవరివి? అందుకని చెప్తారు ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రమూర్తి భగవంతుడే. కానీ ఆంజనేయ స్వామి మరి ఏమనుకోవాలి? ఆయనగా నేను నీకు దాసున్నయ్యా అనుకున్నాడు. లేకపోతే అక్కడ ఆయన భగవంతుడని నాకు కూడా కొంత శక్తి ఉందని అనుకోలేదండి. ఎవరు? ఆంజనేయ స్వామి. ఆయనకంటే ధీమంతుడు శక్తివంతుడు ఎవరున్నారండి? కానీ అంత గొప్ప మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం, ఎంత గొప్ప శక్తివంతుడైనటువంటి ఆంజనేయ స్వామి కూడా రాముడి విషయంలో నీకు నేను దాసుణ్ణి అన్నారు. అందుకనే అలా దాసత్వం చేయి గురువుకి, అలాగే సఖ్యం చేయి. స్నేహితుడు అంటే మన హితాన్ని కోరేవాడు. ఈ రోజు ఏదో నీకు మంచిగా డబ్బులున్నాయని, నీ పేరు ప్రతిష్టలు బాగా ఉన్నాయని నీతో పాటు కొంతమంది స్నేహితం చేస్తే వాళ్ళెవ్వరూ నీకు తోడు రారండి. ఎవరైతే నీకు శ్రేయస్కరమైనటువంటి మార్గాన్ని చూపిస్తారో వాళ్ళే నీకు నిజమైన స్నేహితులు. అలా గురువును నాకు ఆయన నిజమైన స్నేహితుడని స్నేహితుడిగా ఆ రకంగా ఆయనతో పాటు ఉండు. చివరికి ఆత్మ నివేదనం అండి. ఇక ఈ శరీరానికి ఏదైతే ఆత్మ ఉందో అది ఆయనలో లీనం కావడం, అది నువ్వు చేసేది కాదు. ఈ 8 నువ్వు చేస్తే 9వ లభ్యమవుతుంది అని చివరికి పాఠంకర రకంగా తెలుసుకొని చాలా ఆనందపడ్డాట. ఆ రకంగా ఆనందం పొందాడట. ఇది సచ్చరిత్రలో మనం వినేటువంటి కథ అండి. ఇది మనం సచ్చరిత్రలో పారాయణం చేస్తున్నాం. మనం కూడా భక్తి ప్రేమలతో చక్కగా సాయిబాబాను స్మరణం చేసుకొని మననం చేసుకొని మనసులో శాంతి అనేటువంటిది ఆయన మనకు అందిస్తాడు. అలాగే నిద్రపట్టడం పోవడం అనేటువంటిది మనకు ఉండనే ఉండదండి. హాయిగా మనం ఎప్పుడు నిద్రపోవాలంటే అప్పుడు నిద్రపోవడం బద్ధకం కాదండి. హాయిగా ప్రశాంతంగా నిద్రపోతే మళ్ళా మేలుకొనేటట్టుగా అంత చక్కటి నిద్రను మనకు అందిస్తాడు. ఇది సచ్చరిత్ర ద్వారా మనం ఆచరణలో పెట్టగలిగినటువంటి భక్తి మార్గాన్ని గురువుగా సాయిబాబా ఆ రోజున పాతంకర్ గారికి ఎలా బోధ చేశాడో హేమాది పంత ద్వారా బాబా మనకు అందిస్తున్నాడని గుర్తు చేస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.